మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. కడప జిల్లా బీజేపీలో మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి చేరిక వ్యవహారం కూటమిలో చిచ్చురేపుతోందట. బీజేపీకే చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆ మాజీ ఎమ్మెల్యే చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, జిల్లా వాస్తవ్యులైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాత్రం పట్టుబట్టి కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెచ్చి మరీ ఆ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరేలా కృషి చేస్తున్నారట. అయితే టీడీపీని వీడి బీజేపీలో చేరాలని చూస్తోన్న వీరశివారెడ్డి సొంత నియోజకవర్గం కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిపై చేస్తోన్న విమర్శలు ఇప్పుడు జిల్లాలో కాకరేపుతున్నాయట. అదే ఇప్పుడు వీరశివారెడ్డి బీజేపీలో ఎంట్రీ ఇవ్వడానికి అడ్డం పడుతోందట. గండ్లూరు వీరశివారెడ్డి కడప జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో కాంగ్రెస్ అభ్యర్థి మైసూరారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2004లో కమలాపురం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వీరశివారెడ్డి 2014లో రాష్ట్ర విభజన అనంతరం తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కమలాపురం టీడీపీ విషయంలో వైసీపీ కూడా హ్యాండ్ ఇవ్వడంతో 2024 శాసనసభ ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీ పంచకు చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరిన వీరశివారెడ్డి కమలాపురం టికెట్ ఆశించి భంగపడి తిరిగి వైసీపీ వైపు అడుగులు వేశారు. వైసీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవటంతో ఆయన ప్రస్తుతం బీజేపీలో చేరటానికి ప్రయత్నిస్తున్నారట. 1980 నుంచి 2009 వరకు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వీరశివారెడ్డి ఆ తర్వాత టికెట్ దక్కక పాలిటిక్స్ కు దూరమైన మళ్లీ ఇప్పుడు పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుండటం అటు టీడీపీలో ఇటు బీజేపీలో కాకరేపుతోందట. బీజేపీలో చేరటానికి ప్రయత్నిస్తున్న వీరశివారెడ్డి కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే ఇప్పుడు కమలం పార్టీతో పాటు టీడీపీలో వర్గపోరుకు మరింత ఆజ్యం పోస్తోందట. వీరశివారెడ్డి బీజేపీలో చేరికను జిల్లాలోని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా వాస్తవ్యులైన బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అయితే కడప జిల్లా నేత ప్రస్తుతం అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెస్తూ వీరశివారెడ్డిని బీజేపీలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారట. ఆ క్రమంలో జిల్లా బీజేపీలో కీలక నేతలుగా ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయట. వీరశివారెడ్డి జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ అనేందుకు ఎలాంటి సందేహం లేదు. అయితే దశాబ్దన్నర కాలంగా ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం 7 పదులు దాటిన ఆ నేతకు రాలేదు. అయితే కమలాపురం నుంచి 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచిన చరిత్ర మాత్రం ఉంది. ప్రస్తుతం బీజేపీ నుంచి పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చి కమలాపురంలో కమలం సత్తా చాటతానంటున్న వీరశివారెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డిపై చేస్తున్న విమర్శలు నెగటివ్ అవుతున్నాయట. వీరశివారెడ్డికి పుత్త వంశస్థులతో దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. వీరశివుడి చేతిలో టీడీపీ నుంచి పోటీ చేసిన పుత్త నరసింహారెడ్డి 2 సార్లు ఓడిపోయారు. నరసింహారెడ్డి రాజకీయ వారసుడిగా కృష్ణ చైతన్య కమలాపురంలో తొలిసారి ఆ వంశం నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి కూడా వీరశివారెడ్డి కూటమి పార్టీలో చేరటానికి తీవ్ర అభ్యంతరం చెప్తున్నారట. వచ్చే 2029 ఎన్నికల నాటికి రాయలసీమలో పట్టు సాధించాలని చూస్తోన్న బీజేపీ కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి గెలుపుతో ఉనికి చాటుకోగలిగింది. జిల్లాకు చెందిన సీఎం రమేష్ నాయుడు అనకాపల్లి నుంచి ఎంపీగా ఉన్నారు. ఆ క్రమంలో రాబోయే ఎన్నికల నాటికి మరింత పట్టు సాధించాలని బీజేపీ చూస్తుంటే పార్టీలోని ఆధిపత్య పోరు వీరశివారెడ్డి చేరిక సందర్భంగా బయటపడుతోంది. వీరశివారెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ను కలిసిన పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ రాలేదట. మరి రాబోయే రోజుల్లో వీరశివుడి భవితవ్యం ఎలా ఉండబోతోందో చూడాలి.